సో దయచేసి ఈ వీడియోని దయచేసి నాగార్జున షేర్ చేయండి. దయచేసి మేమైతే బిగ్ బాస్ ఫ్యాన్ ఆడియన్స్గా అభిమానులుగా చెప్తున్నాం. అన్న ఓటింగ్ పరంగా చూసుకుంటుంటే కళ్యాణ్ వర్సెస్ తనుజ తగ్గఫర్ నడుస్తుంది మ్యాచ్. సో ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పలేము. కానీ నేను ఎక్కువగా ఆశించింది, నేనే కాదు చాలామంది ప్రజలు కూడా ఆశించింది అంటే ఇమ్మాన్యుయల్కు కప్పు కొడితే బాగుండనే ఫీలింగ్ అందరిలో ఉంది. ఇప్పుడు చూసిన కామెంట్ కూడా చేయండి. సో మెయిన్గా ఇమ్మాన్యుయల్ కప్పు కొట్టడం చాలామంది కోరుకుంటారు. కొంతమంది వరకు మాత్రమే పవన్ కళ్యాణ్ కానీ మన తనుజాన్ కావాలని కోరుకుంటారు. కానీ సగటు కొద్దిగా అన్ఫేర్ అనిపించిన విషయం ఏంటంటే ఇమ్మాన్యుయల్ కప్పు ఇస్తే బాగుంటుంది, చాలా కష్టపడ్డాడు. సో 100 days అవునని కాదని ఇన్ని రోజులు అంటే అంత స్థాయి ఎంతో నిందలు మోసుకొని ఎన్నో బాధలు అంచుకొని ఎన్నో మాటలు పడి ఎంత కామెడీ చేస్తూ జెండర్ చేస్తూ నవ్విస్తూ అన్నీ కూడా చేయడం. ఇమ్మాన్యుయల్ ఉంటే అక్కడ ఏదో ఒక కొత్తదనం ఉంటుంది అన్న ఫీలింగ్ ప్రజలకు పడిపోయిందన్నమాట. సో ఇమ్మాన్యుయల్కి కప్పిస్తే బాగుండని కోరుకోవటం. యాజ్ పర్ పబ్లిక్ ఓటింగ్ చూసుకుంటేనేమో కళ్యాణ్ ప్లేస్ ఉన్నాడు. యాజ్ పర్ అంటే జెన్యున్గా అంటే ప్రజలు మనస్ఫూర్తికంగా కొంతమంది ఓట్లు వేయలేదు చాలామంది. సో ఊళ్ళో చూసుకుంటే ముసలి వాళ్ళు ఓట్లు లేరు, కానీ వాస్తవంగా వాళ్ళకి ఇమ్మాన్యుయల్ అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు ఓట్లు వెళ్ళిన పరిస్థితి ఉన్నది. అయినప్పుడు కూడా ఇమ్మాన్యుయల్ అనే వ్యక్తి సో తన మనసులు దోచుకున్నాడు, కప్పు గెలుచుకుపోయినప్పుడు కూడా. సో ఇమ్మాన్యుయల్ గెలిస్తే బాగుండన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఓకే, అంటే లాస్ట్ మూమెంట్ వరకు అందరూ తనుజ విన్నారు, లేకపోతే ఇమాన్యుయల్ అన్నారు. లాస్ట్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ విన్నర్ అంటున్నారు. సో మరి ఈ సీజన్లో ఏమైనా పాలిటిక్స్ ప్లే అంటారా, లేకపోతే ఓటింగ్ ఏమైనా డిఫరెన్షియేషన్ వచ్చిందా? కాదండి, పాలిటిక్స్ ఏం కాదు. వాస్తవంగా అయితే ఓట్ బ్యాంక్ మనం చూసుకుంటుంటే ఏంటంటే ఇమ్మాన్యుయల్కి ఎక్కడ కూడా అంత నామినేషన్ రాలేడు. అంటే లాస్ట్ ఒక 2 weeks వచ్చింది అంత తప్ప. అని ఎప్పుడు నామినేషన్ అయిపోయి బిగ్ బాస్ చరిత్రలో ఒక హిస్టరీ అన్నమాట. ఒక వ్యక్తి ఇన్ని నామినేషన్ రాకపోవడం అని ఎవరంటే ఇమ్మాన్యుయల్. అది మీరు కొడుతాడో వచ్చేసారు గూగుల్లో. కానీ ఏంటంటే తన నామినేషన్ రాకపోవడమే తనకు దురదృష్టకరం అయిపోయిందన్నమాట. సో ఆ ఓట్ బ్యాంక్ రాకపోవడం వల్ల ప్రజలు మనోడు సేఫ్గా ఉన్నట్లే అన్నట్టుగా ఇమ్మాన్యుయల్ ఫ్యాన్స్ కానీ చాలామంది కూడా అట్లనే ఉండిపోయారు. సో ఓటుగా కన్వర్ట్ కాలేకపోయారు. వాళ్ళు అభిమానించే వరకే ఉన్నారు అభిమానులు, కానీ ఆ ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ కాలేకపోవడం వల్ల ఇమ్మాన్యుయల్ కొద్దిగా డేంజర్ జోన్లో వెళ్ళిపోయాడు. సో ఇటుకలకైతే ఇప్పుడు చూసుకుంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు, సెకండ్ ప్లేస్ తనుజ ఉంది. వీరిద్దరు ఓటింగ్ తగ్గఫర్ నడుస్తుంది కాబట్టి. సో కొంతమంది ఏంటంటే ఆర్మీ అని ఒక ఫీలింగ్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. సో మంచివాడు, సౌమ్యుడు, మంచిగా ఉంటాడు, అందరితో నవ్వి అంటే చాలా కామ్గా ఉంటాడు అనే ఫీలింగ్ ఉందన్నమాట. తనుజకు వస్తే ఏమంటే ఉమెన్ కప్పుకోటాలి, ఇప్పటివరకు లేడీ కప్పుకోవట్లేదు అని తనుజకు ఉంది. సో ఈ ఇమ్మాన్యుయల్ అయితే కమెడియన్ కప్పుకోవటాలనే కామెడియన్స్కి ఉంది. సో ఇటుకలకైతే వీళ్ళిద్దరే కప్పుకుంటారు కాబట్టి గెలిచేది ఒక్కడే కాబట్టి ఒక్కడే మేబీ కళ్యాణ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే నాకు వ్యక్తిగతంగా నాకు కళ్యాణ్ కోపం లేదు, కానీ కళ్యాణ్ కన్నా తోపు ఆడే వ్యక్తి ఇమ్మాన్యుయల్ ఉన్నాడు కదా, ఇమ్మాన్యుయల్కి ఇవ్వాలి కదా కప్ అనే ఫీలింగ్ అయితే నాకు కలిగిందండి. ఓకే, ఫైనల్గా మరి ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ మరి కంటిన్యూ చేసి చూస్తారా, లేకపోతే ఏమైనా? అన్న నేను యాజ్ ఏ బిగ్ బాస్ ఫస్ట్ నుంచి కూడా బిగ్ బాస్ 8th వరకు నేను ఇక్కడే కృష్ణ పార్క్ ఎన్నో రివ్యూలు ఇచ్చిన. అంటే అవునాడు కదా, మంచి వ్యక్తి ఉంటే సపోర్ట్ ఇస్తాం, ఆ వ్యక్తి గెలుస్తుంటాడు, నచ్చని వ్యక్తి ఉంటే ఆయన వెళ్ళి ఓడిపోతుంటాడు. కానీ నాకు అనిపించి ఇన్ని ఇయర్స్ కూడా అంతా కూడా చాలా పాజిటివ్గా అనిపించింది. కానీ ఇప్పుడు ఒకవేళ బిగ్ బాస్ 9లో ఇమ్మాన్యుయల్ లాంటి వ్యక్తి కప్పు ఇవ్వకపోతే ఇక బిగ్ బాస్ చూడడం ఎందుకు, బిగ్ బాస్ చూడడం ఎందుకు, బిగ్ బాస్ అనే ఆలోచన పెట్టుకోవడం ఎందుకు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్గా నాకు చాలా ఇష్టం బిగ్ బాస్ అంటే కూడా. సో ఇట్లాంటి ఇమ్మాన్యుయల్కి కప్పు ఇవ్వకపోతే బిగ్ బాస్ 10 చూడనేమో అన్న ఫీల్ నాకు కలిగింది. సో ఈ బిగ్ బాస్ 9 మేము చాలా ఇంట్రెస్ట్గా చూసామంటే సంజన వల్ల, ఇమ్మాన్యుయల్ వల్లనే. సో వాళ్ళిద్దరు కూడా టాప్ 5లో ఉన్నారు. కానీ నెట్టకేళ్ళకి ఇమ్మాన్యుయల్ కప్పు కొడితే బాగుండి అనిపించింది. సో ఓటింగ్ చూసుకుంటే వేరేగా ఉంది. సో నేనైతే యాజ్ ఏ కామన్ మ్యాన్గా, యాజ్ ఏ బిగ్ బాస్ ఫ్యాన్గా కూడా నేను బిగ్ బాస్ 10 చూడను. సో దయచేసి ఈ వీడియోని దయచేసి నాగార్జున షేర్ చేయండి. దయచేసి మేమైతే బిగ్ బాస్ ఫ్యాన్ ఆడియన్స్గా అభిమానులుగా చెప్తున్నాం, ఇమ్మాన్యుయల్ కప్పు ఇవ్వండి. లేదంటే మేము బిగ్ బాస్ 10 చూడము, బిగ్ బాస్ 11 చూడము, బిగ్ బాసే చూడము, బిగ్ బాస్ చూడము ఇక అంతే. ఇప్పుడు ఆల్రెడీ టాప్ 5లో ఉన్న వాళ్ళు అంతా అన్న, అండ్ తనుజ అండ్ ఇమ్మాన్యుయల్ అండ్ కళ్యాణ్ అండ్ పవన్ అందరు ఉన్నారు. కానీ కప్పు కొట్టేది మాత్రం చాలా వరకు అయితే కళ్యాణ్ గారు అనుకుంటున్నాము. కామన్ మ్యాన్ తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారని చెప్పేసి మన కళ్యాణ్ గారు 100% కప్పు కొడతారని చెప్పి పబ్లిక్ టాక్ కూడా ఉంది. అతను గేమ్ పరంగా కానీ అన్ని పరంగా కానీ చాలా బాగా ఆడుతున్నాడు, జెన్యున్గా ఉన్నారు. అతను ప్రొమో వీడియో కూడా ఏవి ప్లే అయింది, ఏవి కూడా చాలా బాగుంది. ఈసారి మాత్రం రేపు నైట్ మాత్రం 100% 50 lakhs తీసుకొని వెళ్ళిపోతున్నాడు కళ్యాణ్ గారు. తనుజ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఆమె లుకింగ్ కానీ, మాటల విధానం కానీ ఆమె చాలా బాగుంది. మొన్నటిదాకా తనుజ ఉండే, ఇప్పుడు మాత్రం కళ్యాణ్ టాప్లో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఇమ్మాన్యుయల్ కూడా చాలా రోల్ ప్లే చేశాడు. అతను కామెడీ పరంగా కానీ జెన్యున్గా అతను చాలా ప్రతి ఒక్క ఎపిసోడ్ కలర్ఫుల్గా ఉంది. ఫుల్ కామెడీగా నవ్వుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసినామంటే ఇమ్మాన్యుయల్ వల్లనే. ఇమ్మాన్యుయల్ కూడా కప్పు కొట్టే సిచ్యువేషన్ ఉండే, కానీ ఇప్పుడు ఈ 2 weeks నుంచి కొంచెం ఇమ్మాన్యుయల్ డల్ అయిపోయాడు. అండ్ మన డెమన్ పవన్ కూడా గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు ఈ మధ్య. మొన్న ఒక డెమన్ పవన్ ఏదో లెగ్ చెప్పు పైన పెట్టడం కూడా చాలా బాగా అనిపించింది. ఈ సీజన్లో మాత్రం 100% డెమన్ పవన్ మాత్రం బాగా ఆడాడు. కానీ కప్పు కొట్టేది మాత్రం అయితే నాకు జెన్యున్గా నాకు నచ్చిన వ్యక్తి అంటే కళ్యాణ్ గారు. నాకైతే కళ్యాణ్ గారు అయితే కప్పు ఖచ్చితంగా కొడుతున్నాడు, ఇది మాత్రం ఫిక్స్.